సంవత్సరంన్నర అయింది. ఏ ప్రజా సమస్యల మీద మీరు జనం దగ్గరికి వెళ్ళారు? నేను అడుగుతున్నాను. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒక 4 కార్యక్రమాలు, 4 రైతులకు సంబంధించినటువంటి మిర్చి, పొగాకు, అదే విధంగా మామిడి రైతులు, మొన్న అరటి రైతులు. ఈ సమస్యలు 4 సమస్యలు తప్ప, మన తుఫాను అప్పుడు వెళ్ళినటువంటి డీజిల్తో వెళ్ళినటువంటి తప్ప, సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏందయ్యా? ఏ ప్రజా సమస్యలు తెలుసుకున్నారయ్యా? ఆయన బాధ్యత ఏంటి ప్రతిపక్ష నాయకుడిగా? ఇప్పుడు ఏమన్నాడు, నేను ప్రతిపక్ష నాయకుడిగా నేను మీ బాధ్యత, మీ సమస్యలు తెలుసుకోవాలి అని అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి. నేను చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతాను సేపు అసెంబ్లీలో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడతాను సేపు మాట్లాడాలి. అవన్నీ నువ్వు ఇప్పుడు జనాన్ని అడిగితే ఏం చేస్తావు? నువ్వు ఓట్లు వేయలేదు కదా, వాళ్ళు ఓట్లు ఇవ్వవు. అది ఈ విషయము కేవలం జనాన్ని మభ్య పెట్టాలని చెప్పేటువంటి మాటలు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సంవత్సరన్నర కాలంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు? ఎందుకు ప్రజా సమస్యల గురించి మాట్లాడటం లేదు అని అంటే నాకున్న అనుమానాన్ని చెప్తాను. అది మోహన్ రెడ్డి గారికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కృష్ణాంజలి ఆయన ఇష్టం, అది నా అభిప్రాయం. ఇది నా గమనించిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఈ జనం మీద విపరీతమైన కోపం ఉంది. ఆ కోపం ఏంటయ్యా అంటే, నన్ను ఘోరంగా ఓడించారు, అవమానించారు, అసెంబ్లీ కూడా బాగా చేశారు. కనీసం 25 మంది 50 మంది ఉంటే ఏదన్నా సరే వాడు బాల్ షేపింగ్ చేయడం వల్ల ఇప్పుడు ఈయన ఎలాగో తిట్టించాడు, వాళ్ళు తిట్టిస్తారు. అసలు ఎవరైనా తిడితే లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే రఘురామకృష్ణరాజు, ఈయన కొట్టించిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ అవమానాలు భరించకుండా అంటే కనీసం 4 ఉండాలి కదా అక్కడ అసెంబ్లీలో. అది కూడా లేకుండా చేశారు ఈ జనము. ఇలాంటి జనానికి ఈ ప్రభుత్వం ఒకవేళ తప్పులు చేసిన, ఒప్పులు చేసిన ఈ జనానికి ఏదైనా అన్యాయం జరగాలి అని ఏమన్నా అనుకుంటున్నాడేమో నాకు తెలియదు. నేను అలా అనుకుంటాడా అనేది వంటిది కూడా నేను, ఎందుకంటే నాకు అనుమానం వస్తుంది. సంవత్సరన్నర కాలంగా అటు అసెంబ్లీకి పోవట్లేదు, ఇటు జనంలోకి వెళ్ళండి. అని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నీ బాధ్యత కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎలాగూ పోలేదు. అప్పుడు తాడేపల్లి ఇంట్లో నుంచి బయటికి రాలేదు. నీ ఇంటి ముందుకు వచ్చేసి బోర్డు వెళ్ళబోసుకున్నా మా ప్రాణాల మీదకి వచ్చింది, మా పిల్లల ప్రాణాల మీదకి వచ్చింది. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు దండం పెడతా, ఒక మాట వినండి, మా రిప్రజెంటేషన్ తీసుకోండి అని ఆత్మహత్యాత్నం చేసుకున్న కనికరం లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున కన్ను మిన్ను కానకుండా ప్రజలు వదిలేశాడు, అదే విధంగా ఎమ్మెల్యేలు వదిలేశాడు, ఎంపీలు వదిలేశాడు, పరదాలు కట్టుకొని సభలకు వెళ్ళాడు. ఇవన్నీ చేసినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగో అధికారం పోయింది కదా, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చావు కదా, రేపు పొద్దున అధికారంలోకి రావాలంటే వీళ్ళు ఓట్లు వేయాల్సిందే కదా. వీళ్ళు ఓట్లు వేస్తేనే కదా వాడి సమస్యలు నువ్వు అటెండ్ అవడానికి నీకున్న సమస్య ఏందని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ మాట అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 3-4 సార్లు షెడ్యూల్ ప్రకటించాడు. మీరు కూడా చాలా డిబేట్లు చేశారు వర్మ గారు. ఏమిటంటే, ఇదిగో పార్లమెంటు నియోజకవర్గాల వారిగా జగన్మోహన్ వెళ్తున్నాడు, నిద్రపోతాడు, పల్లె నిద్ర చేస్తాడు, వాళ్ళందరితో మాట్లాడతాడు, వారంలో 2 రోజులు ఉంటాడు, కార్యకర్తలతో మాట్లాడతాడు, ప్రజలతో మాట్లాడతాడు. ఏమైంది? ముహూర్తం కుదరలేదా? మీరు ఏమైంది? ఎందుకు నియోజకవర్గాలకు వెళ్ళట్లేదు? ఎందుకని? అసలు కనీసము అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సంగతి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, వాటి సంగతిగా దిక్కులేదు. ఇక ప్రజల సంగతి ఆయన ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది? రేపు పొద్దున పాదయాత్ర అనేటువంటి దాని మీద వెళ్తున్నారు అనేటువంటి అంశం కూడా అధికారం కోసం అనేటువంటి తప్ప ఇంకొకటి ఏముంది? ప్రజా సమస్యలు పట్టించుకున్నట్టయితే అసెంబ్లీకి వెళ్ళాడు, లేదంటేనేమో జనం దగ్గరికి వెళ్ళాడు. ఏం పాదయాత్ర చేస్తేనే జనం దగ్గరికి వెళ్ళాలా? ఇక్కడ ఒక అంశం అండి, మీరు జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తప్ప చేసినా సరే ఈ విధమైనటువంటి ధోరణిలో అయితే 1 ఇంచు కూడా ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ పెరగదు. నాకున్నటువంటి పరిశీలన ప్రకారం నేను గ్రామాల్లో పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగు 2024 ఎన్నికల కన్నా తగ్గిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు పొద్దున 26లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది చాలా స్పష్టంగా క్లారిటీగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటది. అందుకంటే అధికార పక్షం దౌర్జన్యాలు ఇవన్నీ ఉండొచ్చు, అవే ఉండకుండా నేను అనను. కానీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, ఇదిగో మా జెండా అని భుజానేసుకొని బయటకు వచ్చే వాళ్ళు ఎవరు? మీ తరఫు పనిచేసేది ఎవరు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఫోన్లు ఉన్నాయి, వీడియోలు పెట్టండి, మీరు ఉన్న సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వండి. అందుకే దాన్ని ఎవరైనా కొద్దిమంది రెస్పాండ్ అవుతారే తప్ప రేపు పొద్దున కార్యకర్తలు వచ్చి జెండా పట్టుకొని ముందుకు ఎవరు వస్తారు? అందుకు ఉదాహరణే మొన్న పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో, అదే విధంగా ఒంటిమిట్టి జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పోలింగ్ ఏజెంట్లు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నది. కారణం ఏంటి? సమీక్షా సమావేశాలు మీరు ఏజెంట్లు ఉన్నారా లేరా అనేది చెప్పని నేను ప్రతి డిబేట్ లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా.
వాళ్ళ ఏజెంట్లు ఉన్నారా లేరా ఆ రోజున పోలింగ్ లో? లేరు అని అంటే దాని ఓకే. కారణం ఏంటి? వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి మీద ఓకే. నమ్మకం ఓకే. లేదా? ఓకే. ఓకే. కృష్ణాంజలి గారు. 174 నియోజకవర్గాల్లో ఓకే. ఎక్కడ కృష్ణాంజలి గారు. కార్యకర్తలు వస్తారు? ఓకే కృష్ణాంజలి గారు చర్చిద్దాం. చెప్పండి మోహన్ రెడ్డి గారు ఏంటి? కృష్ణాంజనేయులు గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళలేదనేది చూసి మాట్లాడుతున్నారా లేక ఇంట్లో పండుకొని మాట్లాడుతున్నారా నాకైతే అర్థం కాలేదు. అది మరి ఎందుకట్లా మాట్లాడుతున్నారో తెలియడం లేదు కూడా. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎన్నికలప్పుడు ఏజెంట్లు లేరు అని చెప్పడానికి ఇంకా మరి ఇంతకన్నా దిగజారి మాట్లాడతాడని నేను అనుకోలేదు. మరి ఎందుకు ఈ రోజు అంత దిగజారి మాట్లాడుతున్నారు?